తెలుసుకొని వాడు చిన్నవాడని చెప్పిండు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఒకవేళ నేను మీదికి పోతున్నా మీదికే ఒక కిందికి పోరని చెప్పిండు. నేను కిందికి పోయినట్టు ఉండే ఒకవేళ వీటి కాలు పట్టిన ప్రకారం అవుతుంది. సరే నేను చెప్పి ఇద్దరు పద్యం కట్టుకొని బ్రహ్మదేవుడు మీదికి పోతున్నాడు, శ్రీమన్నారాయణమూర్తి ఏమో తిరిగి పోతున్నాడు. ఎవరి మనము తన యొక్క ఎవరి ధర్మం కాదనుకున్నాడు. పరమేశ్వర పుండరీకాక్ష ఎవరితో పరమేశ్వర అనాథములు క్షమించమని చెప్పి 2 కాలు పట్టుకున్నాడైనా. మరి యథాస్థానానికి పరమేశ్వరుడు ఆ యొక్క యథాస్థానానికి శ్రీమన్నారాయణమూర్తి వచ్చాడు. అక్కడి బ్రహ్మదేవుడు మరి ఎప్పుడైతే తన పట్టు విడవకుండా ఇంకా మీదికి పోతాడో కామధేను మొగలి పుష్పము ఆకాశం మీదికెళ్ళి కింది పడి వస్తున్నాయి. మరి ఆ బ్రహ్మదేవుడు వారిని కళ్ళ దృష్టిండు, అయ్యయ్యా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అడిగితే శంకరుని ఆది అంతము తెలుసుకున్నామని చెప్పి మీదికెళ్ళి కింది పోతున్నామని ఎన్నో యుగాలు వెళ్ళిపోతున్నాయి అని పరమేశ్వరుడు అందు దొరకలేదన్నారు. అమ్మా ఓ కామధేను ఓ మొగలి పుష్పమా, మరి ఎంతసేపు చెప్పినా నేను ఒక యుద్ధం ఆ యొక్క ఏది నేను ఒక తోటి ఆ యొక్క పందెం కట్టుకొని వచ్చినా ఆది అంతము నేను అంతము చూసి వచ్చినా అని చెప్పి నేను ఒకవేళ కామధేను నేను నిన్ను అక్కడ అభిషేకం చేసి ఆవును తీసుకొచ్చినా అని చెప్పుదా. నిజమేనా అంటే నువ్వు నిజమే అని చెప్పి మానవలకు అని చెప్పి మొగలి పుష్పమా ఇది నిజమేనా అంటే నిజమే అని చెప్పి మొగలి పుష్ప అని చెప్పమన్నాడు. తీసుకొని సరామంట విష్ణుమూర్తి దగ్గర నిలబడి అయ్యా నేను పెద్దవాడినా నువ్వు గొప్పవాడు అంటే నేనే గొప్పవాడిని అని చెప్పి ఆ పంట ముక్కల బ్రహ్మ వలుకున్నాడు. అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివో మాకెంత తెలవాలంటే శివలింగం అంతాన్ని తెలుసుకున్నా అక్కడ ఒక ఆవు ఉంటే ఆవు తీసుకొని వస్తున్న సాక్ష్యం అని చెప్పింది. అమ్మ కామధేను ఇది నిజమేనా అంటే తలకాయ నువ్వు అంటున్నారట, పోకనేమో కాదంటున్నారట. ఓ మొగలి పుష్పమా నిజంగా సాక్ష్యం చెప్పమంటే మొగలి పుష్పం ఏమన్నది నిజమేనయ్యా నేను శిరస్సు మీద ఉండే ఆ యొక్క మొగలి పుష్పాన్ని అని చెప్పి తీసుకొచ్చిందట.
అప్పుడు ఎంతమంది ఎన్ని అబద్ధాలు పోయారు అబద్ధమాలని సిద్ధు ఉండదని చెప్పి సిద్ధు కన్ననే అయితే ఓ కామదేనువా ఎంత పని చేస్తే ఆ హోగరమైన అబద్ధమాడిదివా కామదేనువా ఇప్పటి నుంచి నీ ముఖానికి దర్శనం ఉండదు నీ తోకనదా ఆ యొక్క దర్శనం ఉంటుంది నేను వస్తే పొద్దున్నే లేదు నీ ముఖం చూస్తే దరిద్ర దేవత వాళ్ళు ఎమ్మటే ఉండాలి లక్ష్మీదేవి నొక్కన చేస్తేదేవిని పెట్టిండు ఓ ముగ్గురు పుష్పమ్మ అయ్యాల నాకు ఎంత దేవి చెప్పిన అయ్యాల నువ్వు అబద్ధం ఆడినందుకు నా పూజకు నువ్వు పనికిరావని చెప్పాడు అన్నాడు దీవిని ఆడిని పెట్టిండు బ్రహ్మదేవుని దగ్గర ఏడవచ్చుడు బ్రహ్మ కపాలం వేసుకున్నాడు బ్రహ్మదేవ యుగానికి ఒకనాడు నీ కపాలం తెగిపోయినాడు యుగం గడిచిపోయినట్టు శివరాత్రి కావాలని చెప్పి దీవించి దీవనాడు